సాక్షాత్కార పండగ శుభాకాంక్షలు. అందరికీ రక్షణ ఇచ్చే దేవుడే క్రీస్తు భగవానుడు. అన్యుడని యూదుడని భేదము లేకుండా రక్షణ ఇవ్వడానికే జన్మించిన రక్షకుడు క్రీస్తు భగవానుడు. అందుకే ముగ్గురు జ్ఞానులు కూడా ధర్మశాస్త్రాన్ని చదివి తూర్పు దేశమునందుల బెత్లెహేములో క్రీస్తు జన్మించినని వార్తను కనుగొని ముగ్గురు జ్ఞానులు ప్రయాణమై వెళ్తున్నారు. ప్రియులారా, ఈనాడైతే ప్రయాణ సౌకర్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఆనాటి ప్రయాణ సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుని చూడాలన్న తపన, ప్రభుని కనుగొనాలన్న అన్వేషణతో ముగ్గురు జ్ఞానులు ప్రయాణమై వెళ్తున్నారు. వాళ్ళని నడిపించింది ఓ దివ్య తార. ఎప్పుడైతే ఆ తార నడిపిస్తుందో వాళ్ళు ఆనందంగా నడవడం మొదలుపెట్టారు. కష్టాలు, ఇబ్బందులు, ఎండ, వాన అన్నిటికీ ఓర్చుకొని ప్రభుని చూడాలన్న తపన, ప్రభు మీద ఉన్న ప్రేమతో వాళ్ళ ప్రయాణం కొనసాగింది. ప్రియులారా, వాళ్ళు ఎప్పుడైతే హెరోదు రాజు పట్టణంలోకి వెళ్ళారో ఆ నక్షత్రం కనుమరుగైపోయింది. అప్పుడు వాళ్ళు అయోమయ స్థితిలో పడి హెరోదు